హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కూడా ఇంకొక ఆర్డర్ అయితే వచ్చిందండి. మనకి ఒక్కలే 2 సెట్స్ అయితే చేయమని చెప్పారు. ఈ కలర్ కాంబినేషన్ వాళ్ళైతే చూస్ చేసుకొని మనకి చెప్పారండి. సో ఆ కలర్ కాంబినేషన్లో వాళ్ళకి నచ్చిన డిజైన్ అయితే నేను చేశాను. ఈ 2 సెట్స్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడమే ఆర్డర్ అనేది మొన్న ఇచ్చారండి. 1.5 డేలో నేనైతే చేశాను ఈ ఆర్డర్ అనేది. సో ఆర్డర్ చేసేసి నేను ప్యాక్ చేసి వాళ్ళకి పోస్ట్ కూడా చేసేసానండి. సో వాళ్ళైతే మార్చ్ 2 కల్లా కావాలని చెప్పారండి. సో వాళ్ళకి ఆ లోపట్లో వాళ్ళకైతే డెలివరీ అయితే అయిపోతుంది. సో మనకి ఈ 2 సెట్స్ అయితే ఇలా ఉంటాయండి. సో చాలా బాగుంటాయి, సింపుల్గా కూడా ఉంటాయండి, కానీ బ్రైడల్ లుక్ అనేది వస్తుంది ఈ 2 సెట్స్ కూడా. సో మీకు ఈ 2 సెట్స్ కూడా నచ్చాయలేంది అనేది చూడండి. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను రౌండ్లో 2 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. 2 కట్ బ్యాంగిల్ తీసుకొని 4 సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా గమ్ అప్లై చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నానండి. ఈ కుందన్స్ అనేవి అంటించుకున్న తర్వాత షుగర్ బీట్స్ అనేవి అంటించుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షుగర్ బీట్స్ అనేవి అంటించుకోండి. సో మీరు పర్ఫెక్ట్గా సిల్క్ థ్రెడ్ వ్రాపింగ్ చేయడం ఎలా కావాలి, నెక్స్ట్ అలాగే మనకి డిజైన్ అనేది 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఎలా రావాలి అనేది మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, మీకు వేరే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. సో సేమ్ నేను 4 సైడ్స్ కూడా ఇలానే షుగర్ బీట్స్ అనేవి అంటించేసుకున్నాను. సో మనము 4 సైడ్స్ కూడా షుగర్ బీట్స్ అంటించేసుకున్నాక ఇప్పుడు పెరల్ చైన్ అనేది తీసుకొని అంటించుకోవాలి. మీరు ఇక్కడ పెరల్ చైన్ ప్లేస్లో బాల్ చైన్ కానీ లేకపోతే స్టోన్ చైన్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. సో స్టోన్ చైన్ పెట్టుకున్నా కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి పెరల్ చైన్ అయితే యూజ్ చేస్తున్నానండి. 4 సైడ్స్ కూడా సేమ్ ఇలానే మనం పెరల్ చైన్ అనేది అంటించుకోవాలి. నేను మీకు ముందు ఆర్డర్ కూడా నాకు ఈ బ్యాంగిల్స్ ఈ డిజైన్లోనే చేయమని చెప్పారండి. సో ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇలా మనం 4 సైడ్స్ కూడా పెరల్ చైన్ కూడా అంటించేసుకున్నాక మనకి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో కూడా ఈక్వల్గా చూసుకొని సేమ్ మళ్ళీ కుందన్స్ అనేవి రౌండ్ షేప్ కుందన్స్ అంటించుకోవాలి. ఇలా కుందన్స్ అనేవి అంటించేసుకున్నాక గమ్ అప్లై చేసుకొని జర్దోసి అనేది తీసుకోవాలండి. జర్దోసి తీసుకొని లీఫ్ షేప్లో ఇలా అంటించుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అయితే జర్దోసిని అయితే అంటించుకోవాలండి. మనం 4 సైడ్స్ కూడా జర్దోసిని అంటించేసుకున్నాక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని 8K ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకోవాలండి. సో 8K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లీఫ్ షేప్లో వచ్చే విధంగా అంటించుకోవాలి. మీరు ఇక్కడ 8K ఐ షేప్ బదులుగా 6K ఐ షేప్ కుందన్స్ అయినా సరే తీసుకోవచ్చు. సో గోల్డ్ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ తీసుకోవచ్చండి. సో ఇలానే సేమ్ మనం బ్యాంగిల్ చుట్టూ కూడా ఈ కుందన్స్ అనేవి అంటించుకుంటే మనకి బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ మీకు బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. మీకు లాస్ట్లో నేను ఎన్ని బ్యాంగిల్స్ చేశాను అనేది మొత్తం కూడా మీకు డిజైన్ అనేది లాస్ట్లో పేరప్ అయితే చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే దీన్ని డ్రై అవనిద్దామండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాను. రౌండ్ కట్లోనే 4 కట్ బ్యాంగిల్ తీసుకొని సిల్క్ థ్రెడ్ అనేది గ్రీన్ కలర్ సేమ్ వ్రాప్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి గమ్ అప్లై చేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్లో గమ్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్నాక మనము షుగర్ బీట్స్ అనేవి తీసుకోవాలి. షుగర్ బీట్స్ని తీసుకొని మనం ఒక్కొక్కటి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ అంటించుకోవాలండి. మీరు ఇక్కడ షుగర్ బీట్స్కి బదులుగా మనకి స్మాల్ సైజ్ బీట్స్ ఉంటాయి కదా గోల్డెన్ కలర్లో, సో వాటినైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాంగిల్ చుట్టూ కూడా మనము షుగర్ బీట్స్ అంటించుకున్నాక దీన్ని కూడా డ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనము ఇంకొక సెట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను రౌండ్ కట్లోనే 2 కట్ బ్యాంగిల్ అనేది తీసుకొని సో వాళ్ళు చెప్పిన కలర్లోనే నేను వ్రాపింగ్ చేశానండి సిల్క్ థ్రెడ్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని డిజైన్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి కూడా నేను సేమ్ అండి 8K ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. 8K ఐ షేప్ కుందన్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అంటించుకోండి. మనం ఇలా 4 కుందన్స్ అంటించుకున్నాక మనకు ఒక ఫ్లవర్లా అయితే ఉంటుంది. సో దాని కిందనే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ రౌండ్ షేప్ కుందన్స్ అనేవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోండి. సో ఇలా అంటించుకుంటే ఇది కూడా మనకి ఇంకొక ఫ్లవర్లా అయితే కనిపిస్తుంది. సేమ్ బ్యాంగిల్ అంతా కూడా ఇదే డిజైన్లో చేసుకోవాలండి. ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి.
మీరు ఇక్కడ ఈ కలర్ కుందన్సే తీసుకోవాలని ఏమీ లేదండి. మనము ఇక్కడ కలర్లో కూడా కుందన్స్ అనేవి తీసుకొని చేసుకోవచ్చు. అంటే మీకున్న కలర్ శారీని బట్టి చూస్ చేసుకొని కుందన్స్ అనేవి పర్ఫెక్ట్గా మీరు డిజైన్ చేసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ అనేది మీరు ఏ శారీ మీదకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు ఎంచుకునే కలర్ కాంబినేషన్ బట్టి ఉంటుందండి. సో సేమ్ నేను ఇలానే బ్యాంగిల్ మొత్తం కూడా చేశాక లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కూడా మనము డ్రై అవనిద్దాము. సో చెప్పాను కదా మీకు లాస్ట్లో నేను బ్యాంగిల్స్ అన్నీ కూడా పేరప్ చేసి చూపిస్తాను. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను రౌండ్ కట్లోని 6 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. 6 కట్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాక ఒక థ్రెడ్ అనేది తీసుకోండి. సిల్క్ థ్రెడ్ అనేది ఒక 3 స్ట్రాండ్స్ అనేవి తీసుకొని దానికి ఈ థ్రెడ్కి మనము 2 mm సైజులో గోల్డెన్ బీడ్స్ అనేవి తీసుకొని ఎక్కించుకోవాలి. నేను ఇక్కడ 21 గోల్డెన్ బీడ్స్ అనేవి ఎక్కించుకున్నానండి. ఈ డిజైన్ అనేది మీకు ఇంకా చాలా దగ్గరగా కావాలి అనుకుంటే ఒక 25 to 26 అనేవి గోల్డెన్ బీడ్స్ ఎక్కించుకుంటే మీకు ఈ డిజైన్ అనేది బీడ్స్ అనేవి కొంచెం దగ్గరగా అయితే వస్తాయి. సో నాకైతే ఎలాగే పర్ఫెక్ట్గా ఉందనిపించిందండి. కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్లో బీడ్స్ పెట్టుకుంటే. సో మొత్తం కూడా మనకి బ్యాంగిల్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం థ్రెడ్ని గట్టిగా పట్టుకుంటూ బీడ్ అనేది ఆ ప్లేస్లో మనం ఉంచాక మళ్ళీ మనం థ్రెడ్ని రొటేట్ చేసుకుంటూ బ్యాంగిల్ మొత్తం కూడా బీడ్స్ అనేవి పర్ఫెక్ట్గా హాఫ్ ఇంచ్ గ్యాప్లో వచ్చే విధంగా డిజైన్ చేసుకోవాలండి. సో మొత్తం డిజైన్ చేసుకున్నాక మనకి బ్యాంగిల్స్ అయితే ఇలా ఉంటాయి. సో మీకు అన్నీ కూడా ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తున్నానండి పేరప్ అనేది. సో నేను ఈ బీడ్ బ్యాంగిల్స్ అనేవి పర్పల్ కలర్వి ఒక హ్యాండ్కి 12 ఇంకొక హ్యాండ్కి 12 చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి 4 బ్యాంగిల్సే చేశానండి. సో మనకు వచ్చిన ఫస్ట్ సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ సెట్ అయితే చూద్దాము. సో సెకండ్ సెట్కి కూడా 4 బ్యాంగిల్స్ ఏనండి. సో వాటిని ఇలా డిజైన్ చేసుకున్నాము. ఇవి 4 బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లోనే తీసుకున్నానండి. అదే రౌండ్ కట్లో 4 కట్ బ్యాంగిల్ అనేవి తీసుకొని 4 బ్యాంగిల్సే చేసి షుగర్ బీట్స్ అయితే అంటించుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ 4 కట్ బ్యాంగిల్లోనే గోల్డెన్ కలర్ అనేది వ్రాప్ చేసి సిల్క్ థ్రెడ్ అనేది వీటికి కూడా షుగర్ బీట్స్ అనేవి అంటించుకున్నానండి. ఇవి వచ్చేసి ఒక హ్యాండ్కి 7 ఇంకొక హ్యాండ్కి 7 అయితే చేశాను. సో సెకండ్ సెట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని పేరప్ చేద్దాము. మన ఫస్ట్ సెట్ అయితే పేరప్ చేసేద్దామండి. పర్పల్ కలర్ నెక్స్ట్ అలాగే స్కై కలర్ చేసాం కదా. సో వాటిని పేరప్ చేస్తున్నాను. సో ఇదేమేం లేదండి, సైడ్ బ్యాంగిల్స్ అనేవి వేసేసి మనం చేసిన 12 బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి ఇంకొక హ్యాండ్కి 12 బ్యాంగిల్స్ చేసేసి అటు ఇటు కూడా సైడ్ బ్యాంగిల్స్ అనేవి వేసేసేయడమే. సో చూసారు కదా మనకి ఫస్ట్ సెట్ అయితే ఇలా ఉంటుంది. ఈ సెట్ కనుక మీకు నచ్చినట్టయితే కిందన కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ సెట్ కూడా పేరప్ చేసేద్దాము. సో ఇది కూడా అంతే అండి. మనం చేసిన సైడ్ బ్యాంగిల్స్ 4 ఉన్నాయి కదా. సో వాటిని పెట్టేసుకొని గోల్డెన్ బ్యాంగిల్స్ అయితే చేసాం కదండి, వాటిని 2 పెట్టి మళ్ళీ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ చేసాం కదా అవి ఒకటి పెట్టి మళ్ళీ గోల్డెన్ బ్యాంగిల్స్ 3 నెక్స్ట్ అలాగే గ్రీన్ బ్యాంగిల్ ఒకటి గోల్డెన్ బ్యాంగిల్స్ 2 పెట్టి మళ్ళీ సైడ్ బ్యాంగిల్ అనేది వేసేసుకోవాలి. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి నేను ఇలా చెప్పే కంటే కూడా. సో మనకి సెకండ్ సెట్ అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదండి, వాళ్ళు చెప్పిన కలర్ కాంబినేషన్లోనే నేను ఈ 2 సెట్స్ అనేవి వాళ్ళు ఎంచుకున్న డిజైన్లో చేశాను. సో ఎలా చేశాను ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. మీకు నచ్చాయా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఈ 2 సెట్స్లో ఏ సెట్ మీకు బాగా నచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.